సిటీలో మరోసారి కుండపోత వానలు కురుస్తున్నాయి. పలు ఏరియాల్లో దంచికొట్టిన వర్షానికి మోకాల్లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచికొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తోంది. క్యూములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతను తలపిస్తోంది. మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, మొత్తం జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నాం. బంజారాహిల్స్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి కూడా చాలా మోస్తరుగా కాకుండా బేసికలీ కొన్ని ప్లేసెస్లో చిన్నగా వాన పడుతున్నప్పటికీ కూడా బంజారాహిల్స్లో మాత్రం కుండపోత వాన అంటాం కదా, అట్లా కనిపిస్తుంది. మనం విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అనేది ఏ లెవెల్లో ఏర్పడాయి చూడొచ్చు. ఇప్పుడు కార్ చూస్తున్నాం కదా, ఆ కార్ కూడా టైర్ వరకు కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా ఈ బంజారాహిల్స్ వ్యాప్తంగా ఇటు ఫిల్మ్ నగర్ డౌన్ కావచ్చు, ఇటు పెన్షన్ ఆఫీస్ సైడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భారీగా వాన అనేది నమోదవడం చూస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా బంజారాహిల్స్తో పాటు సికింద్రాబాద్ కావచ్చు, కూకట్పల్లి, అలాగే ఇటు మియాపూర్, దాంతోపాటు హైటెక్ సిటీ, ముఖ్యంగా హైటెక్ సిటీ ఈవినింగ్ పూట ఎప్పుడైతే వాన పడుతుందో హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడే అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కావడంతో, అంటే ఇంకా అరౌండ్ 5:30 నుంచి ఇదే మొదలవుతుంది కాబట్టి చాలా వరకు సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కూడా ఇదే టైంకి నగర వ్యాప్తంగా వాన పడిన సిచ్యువేషన్ అయితే చూసాం. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు క్యూములోనింబస్ మేఘాల కారణంగా మనం పొద్దున్న నుంచి చూడొచ్చు చాలా టెంపరేచర్స్ అనేవి నమోదవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా సేమ్ పరిస్థితి, మార్నింగ్ అంతా ఎండ, అలాగే ఈవినింగ్ వాన పడుతున్న సిచ్యువేషన్. ఇదంతా కూడా ఎక్కువగా మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం. క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఎండలకి ఏర్పడుతుంటాయి. ఆవిరి అయిన తర్వాత ఆ ఎండల టెంపరేచర్కి మొత్తం మేఘామృతమై క్యూములోనింబస్ మేఘాల కారణంగా వానలు అవి పడుతుంటాయి. దీంతోపాటు ఈరోజు వానలకి క్యూములోనింబస్ మేఘాలతో పాటు ఒక వాయుగుండం కూడా ఏర్పడింది అని చెప్పి ఐఎండీ చెప్తున్న పరిస్థితి. అలాగే ఇప్పుడున్న అల్పపీడనానికి తగ్గట్లుగానే మరొక 3-4 రోజుల్లో 25 నుంచి 25, 26, 27 డేట్స్లో కూడా అతి భారీ వర్షాలు ఉంటాయి అని చెప్పి ఐఎండీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆ 3 రోజుల పాటు కూడా భారీగా వానలు ఉంటాయి. అలాగే 2 అల్పపీడనాలు, ఒక వాయుగుండం అలాగే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి భారీగా వానలు పడతాయని ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నోటీస్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఉరుముల సౌండ్, ఇప్పుడు నేను లైవ్ ఇస్తున్నా కూడా ఈ చుట్టుపక్కల ఈ 5 మినిట్స్లో 2 ఉరుముల సౌండ్లు అనేవి మనకి వినిపించడం జరిగింది. సో భారీగా ఉరుములు కూడా పడుతున్న సిచ్యువేషన్ కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటికి రావద్దని అటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు ఐఎండీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు అలాగే ఈ రాబోయే 25, 26, 27 డేట్స్లో కూడా సేమ్ ఇట్లనే భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి అవసరం ఉన్న వాళ్ళే రావాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక హ్యాపీ న్యూస్ అయితే మాత్రం ఇటు దసరా హాలిడేస్ అనేవి వచ్చేసాయి కాబట్టి ఇటు చిన్నపిల్లలకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. స్కూల్స్, కాలేజెస్కి అయితే మాత్రం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ ఇక ఆఫీస్ వైపు నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ పూట ఎప్పుడైతే వానలు పడతాయో ఆ టైంలో భారీ వర్షాలు అనేవి పడ్డాయంటే మాత్రం భారీగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు బంజారాహిల్స్, ఇటు పెన్షన్ ఆఫీస్ సైడ్ కావచ్చు, ఓవరాల్గా జిహెచ్ఎంసీ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు అయితే మాత్రం నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గత 4-5 రోజులుగా పడుతున్న వానకి ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏర్పడడం, అలాగే ఇళ్లలోకి వాటర్ సెల్లార్లలోకి కూడా ఈ వాన నీరంతా చేరడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు నగరవాసులంతా కూడా. సో ఈవినింగ్ పూట ఇప్పుడు కురిసిన వర్షానికి కూడా ఎక్కడికక్కడ ఇటు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే వాటర్ లాగింగ్స్ ఏర్పడిన ఈ జిహెచ్ఎంసీ ఏరియా అంతా కూడా మనకి విజువల్స్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ కార్స్ ఎలా అయితే వాటర్ లాగింగ్స్ ఏర్పడిన చోట ఎక్కడ గుంతలు ఉంటాయి, ఎక్కడ రోడ్డు సరిగ్గా ఉంది అనేది కూడా చెప్పలేని
పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో కార్లు అయితే సేఫ్గా వెళ్తున్నప్పటికీ కూడా 2 వీలర్స్ అన్నీ కూడా ఇటు మెట్రో ఫ్లైఓవర్ కావచ్చు వాటి అన్నిటి చోట కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ ఈవినింగ్ పూట పడుతున్న వానలకైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పడుతున్న 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు నగరవాసులు ఇబ్బంది పడడం, దాంతోపాటు రాబోయే 2 అల్పపీడనాలు 25, 26, 27 తారీఖుల్లో కూడా ఆ 2 అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ 3 రోజులకు సంబంధించి కూడా ఇటు నగరవాసులు అలర్ట్గా ఉండడంతో పాటు జిహెచ్ఎంసీ, ఐఎండీ కూడా వాళ్ళు చెప్తున్న ఏవైతే సూచనలు ఉన్నాయో కూడా వాటన్నిటి కూడా నగరవాసులు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. అపర్ణ.